8 వాళ్ళు గెలిచిండ్రు, 8 వీళ్ళు గెలిచిండ్రు. 8+8 గుండు 0. మాట్లాడేటోడు లేడు, అడిగేటోడు లేడు, తెలంగాణ గురించి కొట్లాడేటోడే లేడు లోక్సభలో. అందుకే తెలంగాణ సమాజం ఆలోచించాలి. 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే 8 రూపాయలు వచ్చినాయా? ముఖ్యమంత్రి 28 సార్లు ఢిల్లీకి పోతే 28 పైసలు వచ్చినాయా? ఆలోచించండి. అదే కేసీఆర్ ఉన్నన్నాళ్ళు ఇక్కడ అడుగు పెట్టడానికి సాహసం చేయని అదానీలు, ప్రధానీలు ఇలా తొడగొట్టుకుంటూ వస్తున్నారంటే మనోడు లేకపోవడం వల్లనే కదా. ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణ సమాజాన్ని. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రాణాలు తెగించిన వాళ్ళు ఒకవైపు ఉంటే, ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఒకవైపు ఉంటే, తమ కోసం తెలంగాణను పణంగా పెట్టడానికి ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ పీఠంలో కూర్చోవడం మన దురదృష్టం. అందుకే ఈ 15 ఏళ్ల దీక్షా దివస్, 15వ దీక్షా దివస్ సందర్భంగా మన పోరాట చరిత్రను, మన జాతి చరిత్రను, మన జాతి ఔన్నత్యాన్ని, మన బిడ్డల త్యాగాన్ని, మన అమరవీరుల అమరత్వాన్ని, కాంగ్రెస్ కర్కశత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని యాది చేసుకోవాల్సిన సందర్భం ఈరోజున్నది. ఈ తరంలోనూ ఆత్మగౌరవం అనే ఒక స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉంది. ప్రతి స్వరం తెలంగాణలో భాస్వరమై మండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది, ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో మొన్న ఏదైతే గిరిజన రైతులను, గిరిజన ఆడబిడ్డలను సతాయించి అర్ధరాత్రి వాళ్ళ ఇండ్ల మీద పడి బందిపోట్ల మీద పడి దాడి చేసినట్టు, ఆడబిడ్డలను కూడా చూడకుండా దారుణాతి దారుణంగా వాళ్ళను ఇష్టం వచ్చిన చోట ముట్టి, బ్రిటిష్ వాళ్ళు ఆనాటి దుర్మార్గులు కూడా చేయని దుర్మార్గ పనులు చేసి ఈరోజు ఇప్పుడే మన పోరాటానికి తల ఒగ్గి ఇప్పుడే అది రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చింది. ఇది తెలంగాణ విజయం, ఇది బీఆర్ఎస్ విజయం కాదు, ఇది తెలంగాణ ప్రజల విజయం, ఆ గిరిజన బిడ్డల విజయం, అక్కడ ఉండే మా దళిత బిడ్డల విజయం, అక్కడ ఉండే బీసీ బిడ్డల విజయం, ఆ చిన్న సన్నకారు రైతుల విజయం, మన విజయం కాదు. ఇంకొక రూపంలో వస్తాడు, ఫార్మా కోసం కాదు, ఇంకొక రూపంలో నీ భూమి గుంజుకుంటాను వస్తాడు. నేను కొడంగల్లోకే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకు చెప్తా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ బేహారికి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఆయనకు భూములు గుంజుకోవడం, భూముల చుట్టూ వ్యాపారం చేయడం తప్ప ఇంకొకటి తెలియదు. ఆయనకు రాష్ట్ర సంపద పెంచే ఆలోచనలు లేవు, రైతాంగాన్ని బాగు చేసే ఆలోచనలు లేవు. అందుకే ప్రతిఘటన మాత్రమే మార్గం. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిలదీయడం మాత్రమే మనకున్న ఏకైక గత్యంతరం. మీకు ఈ గులాబీ జెండా అండగా ఉన్నది. ఈ తెలంగాణ భవన్ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనతా గ్యారేజ్గా మారింది. అది హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఇవాళ వాళ్ళందరికీ గుర్తొస్తున్నది తెలంగాణ భవన్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. ఈ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. రాష్ట్రంలో ఏ వర్గానికి, ఏ ఒక్కరికి, ఏ తమ్ముడికి, ఏ చెల్లెకు, ఏ అన్నకు, ఏ అక్కకు కష్టం వచ్చినా మీరు రావచ్చు, మాకు చెప్పొచ్చు. ఇటు శాసనసభలో, అటు శాసన మండలిలో, అటు రాజ్యసభలో ఎక్కడెక్కడైతే మన గొంతుందో గొంతు విప్పుతాం, ప్రభుత్వాలను అడుగుతాం. ఎక్కడైతే ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందో అక్కడ తప్పకుండా చేస్తాం, మీకు అండగా ఉంటాం. న్యాయ పోరాటాలు కానీ, ప్రజా పోరాటాలు కానీ ఎక్కడ కూడా రాజీ లేకుండా మీకోసం కేసీఆర్ గారి దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ గారి పోరాట దక్షత స్ఫూర్తిగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత రాత్రి జనరల్గా హైదరాబాద్లో మీటింగులు కావు, కానీ ఇవాళ ఇంత రాత్రి పూట కూడా मेरे को ताजुब हुआ. मैं 1 महीने पहले किशन बाग गया, मैं वहाँ पे भी देर रात को, शायद कोई है यहाँ पे किशन बाग से, कुछ भाई हैं हमारे, देर रात को 10 बजे करीब वहाँ पे गए थे हम लोग. गए तो वहाँ पे भी 2500-3000 से ज़्यादा हमारे बहन, हमारे खवातीन और हमारे भाई थे वहाँ पे. आज मैं आपसे भी कहना चाहता हूँ, समझ लीजिए कौन आपके दोस्त हैं, कौन आपके दुश्मन है, कौन आपके साथ दे रहे हैं, कौन आपके इतने मसाइल में आपके साथ है, कौन आपके भाई है, समझने की कोशिश करिए. हाँ, साजिशें बहुत किए गए हमारे खिलाफ, काफी कोशिश भी की गई हमको बदनाम करने की, पर एक बात पक्का है, एक लौती आवाज है तेलंगाना आवाम की, सिर्फ और सिर्फ కేసీఆర్ है और कोई और नहीं, टीआरएस है, कोई और नहीं. మీ అందరితో నేను ప్రార్థించేది, ముఖ్యంగా హైదరాబాద్ మా నాయకులందరితో కూడా ప్రార్థించేది, ఇంత అద్భుతమైన ర్యాలీ, ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేసి ఇవాళ దీక్షా దివస్కి ఒక అద్భుతమైన ముగింపునిచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. గట్టిగా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. స్వర్ణముఖిల నీలో
వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.